కపిల తీర్థం కపిలేశ్వర స్వామి దర్శనం. హాయ్ హలో. మరి జూ పార్క్ ట్రిప్ క్యాన్సిల్ అయింది కాబట్టి జంగిల్ బుక్ వచ్చాము. ఇక్కడ ఏమున్నాయంటో చూసుకుందాం, చూస్తూనే ఉండండి. అది ఎంట్రీ అన్నమాట. అక్కడ టికెట్ తీసుకుని మనం ఇలా లోపలికి వస్తూ ఉంటే చూడండి, ఇక్కడ వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, కాస్త ఎండగా మనం వచ్చింది. ఈ ప్లేస్ పేరు జంగిల్ బుక్ అని మనకి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఇదిగోండి పేరు చూసారా, భలే పెట్టారు ఇక్కడ జంగిల్ బుక్ అని. చూడండి చక్కగా చెట్లు ఉన్నాయి. చెట్ల గురించి చక్కగా వివరించారు ఇక్కడ వీళ్ళు. నిజంగా మనం ఇలా చెట్లు ఉంచుకుంటే ఏసీలతో పనే ఉండేది కాదు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. డోంట్ యూజ్ ద ప్లాస్టిక్ మెటీరియల్, ప్లీజ్ యూజ్ ద డస్ట్బిన్. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి ఇక్కడ మనం రానివ్వకూడదు. సహజంగా వీళ్ళు బోర్డు పెట్టారని కాదు, కానీ మనమే మన చేతితో ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం అనేది మనకి అందరికీ తెలుస్తూ ఉంది. తపస్సి అంట చెట్టు పేరు. చూసారా, ఎండకి ఎండిపోయింది. ఇదిగోండి గుంట నక్క. మనం ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే సచ్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఒకటి కనబడుతూ ఉంటుంది మనకి. ఇది మనకి టర్నింగ్ వ్యూ పాయింట్ అనమాట. చూడండి చక్కగా ఎంత బాగుంది ఇక్కడ. మనం ముందు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రిడ్జ్ మీద ఎలా ఉందో చుట్టుపక్కలన్నీ చూద్దాం. పదండి చూసేద్దాం. చూసారా, ఇది బ్రిడ్జ్. మనం అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎలా ఉందో మీ అందరికీ నేను చూపిస్తాను. అందరూ తప్పకుండా చూడండి. చాలామందికి ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అదన్లే నుంచి దిగిన తర్వాత వింతలు విశేషాలు చూడండి. మా వాళ్ళకి బ్రిడ్జ్ మీద ఫోటో షూట్ అయిపోయింది. కిందకు వద్దాం. చూసారా, వర్షాకాలం అయితే చక్కగా మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి అన్నీ బాగుంటాయి. బూడిద రంగు వెదురు కలప జిత్తుట. మీకు తెలుసా? నాకేం తెలియదు కాబట్టేగా. అక్కడ కూర్చోడానికి స్పేస్ బాగుంది. లాగ్ హౌస్ అంట. ఓకే, ఇదేనా మనం పైకి వెళ్ళింది ఇప్పుడు? ఓకే ఓకే ఓకే. శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం. ఫోటో చూసారా ఎలా చూస్తుందో? యూజ్ మీ. దీన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళు లేక యూజ్ మీ, నన్ను వాడుకోండి అని చెప్తుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఎక్కి అటు పక్కన ఏముందో చూద్దాం. నాకు చెప్పండి, అది నా వైపే వస్తుంది. అది కదా, దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. చూడు అక్కడ ఏముందో. ఇదిగో చూడు ప్రణవ్, అది ఎక్కడే ఉంది. ఇదిగో ఎక్కడుంది అది, వచ్చాడు ఎదుగుండా. చూసావా? భయపడకొద్దా, పెద్ద కోడి.
ఇలా ముందుకు వెళ్దామా ఇంకా మనకి ఇక్కడ ఏమున్నాయో చూడండి. జూ పార్క్ ఇవాళ మంగళవారం సెలవు కాబట్టి మనం దీంట్లోకి వచ్చాం. వర్షాకాలం అయితే చక్కగా బాగుంటుంది. వర్షాకాలం కంటే చలికాలం ఇంకా బాగుంటుంది. చక్కగా మంచులు ఇవన్నీ భలే ఉంటాయి. ఏం తింటున్నాయి అవి? అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు దారి లేదు, అటే వెళ్దామా? తిరగాలి కానీ చాలా ఉంది, ఎండగా ఉంది కదా అని చెప్పి ఇక వెళ్ళిపోతున్నాం. ఈసారి మీరు ఎవరైనా వస్తే చక్కగా మొత్తం తిరిగేలాగా ఎండ లేనప్పుడు ప్లాన్ చేసుకోండి. బాయ్ బాయ్.